శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి వచ్చి ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న హెల్త్ కండిషన్స్, పర్టికులర్గా ట్రైబల్ ఏరియాలో హెల్త్ కండిషన్స్, అలాగే మున్సిపాలిటీలో కూడా డెంగీ కండిషన్, సిమిలర్లీ ఉద్దానం ఏరియాలో వాట్ ఈస్ ద స్క్రీనింగ్ అండ్ డయాలసిస్ ఎట్లా జరుగుతుంది అవి మొత్తం కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీసిల్స్ రూబెల్లా క్యాంపెయిన్ కూడా ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 1st of August. సో ఆ ప్రిపేర్డ్నెస్ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్లో 80 PHCలో 478 సబ్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే 15 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, 3 ఏరియా హాస్పిటల్స్ అలాంగ్ విత్ రిమ్స్ ఉంది. సో ఈ ఫెసిలిటీస్ అన్నింటిలో కూడా రివ్యూ చేయటం జరిగింది. ఇప్పుడు ఇందులో కొన్ని డాక్టర్ షార్టేజెస్ ఇవన్నీ కూడా చెప్పారు. సో గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్డ్ ద పోస్ట్స్ ఆఫ్ 9 డాక్టర్స్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ టు బి ఫిల్డ్ అప్. అలాగే స్పెషలిస్ట్ ఒక 12 స్పెషలిస్ట్ ఇన్ ఐటీడీ ఏరియాస్ అండ్ స్టాఫ్ నర్సెస్ 18 ఐటీడీ ఏరియాలో, మళ్ళీ ఫార్మసిస్ట్ 9, అలాగే ఏఎన్ఎంస్ 64. ఇవి అన్నీ కూడా మనము శాంక్షన్ చేసాము. కలెక్టర్ గారు ఈ టూ డేస్లో మొత్తం ఫిలప్ చేస్తున్నారు. దాంతోపాటు మళ్ళీ నిన్న ఇక్కడ ప్లేన్ ఏరియాలో, ట్రైబల్ ఏరియా కాకుండా ప్లేన్ ఏరియాలో కూడా 19 స్పెషలిస్ట్ పోస్ట్ శాంక్షన్ చేశారు. 19 స్పెషలిస్ట్ పోస్ట్తో పాటు ఈవెన్ వీఆర్ గివింగ్ 50 స్టాఫ్ నర్సులు. సో 19లో 6 పీడియాట్రిషియన్స్, 10 అనెస్థిస్ట్ అండ్ 3 గైనోకాలజిస్ట్ అండ్ 50 స్టాఫ్ నర్సులు కూడా మళ్ళీ జిల్లాకి శాంక్షన్ అయింది. సో ఇవి అన్నీ కూడా తొందరగా డిఎస్సి ద్వారా కలెక్టర్ గారు ఫిలప్ చేస్తారు. తదుపరి మనకి హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ కొరత లేకుండా ఉంటుందని ముఖ్యమైన ఉద్దేశము. ఈ ట్రైబల్ ఏరియా హెల్త్ కూడా రివ్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ మలేరియా అండ్ ట్రైబల్ ఏరియాలో మలేరియా కేసెస్ స్పొరాడిక్గా ఉన్నాయి, అంటే హాట్స్పాట్స్ ఏం లేవు. ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ ఆఫ్ స్ప్రే ఆపరేషన్స్ బాగా జరిగినాయి. ఇక్కడ ఇండోర్ స్ప్రే కూడా జరిగింది. బట్ వీ హ్యావ్ టు కంటిన్యూ టు బీ అలర్ట్ అండ్ మస్కిటో బ్రీడింగ్ పాయింట్స్ని, క్లెన్లీనెస్, శానిటేషన్ ఇవన్నీ కూడా అక్కడ డిపిఓ గారు కూడా వచ్చారు మీటింగ్కి. సో పంచాయత్స్లో కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని మున్సిపాలిటీస్లో కానీ క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్, బ్రీడింగ్ పాయింట్స్, పబ్లిక్కి ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సీజనల్ కండిషన్స్కి మనం ఎప్పుడు కూడా రిలాక్స్గా ఉండలేము. సబ్ సెంటర్ లెవెల్ నుంచి ఆశా వర్కర్ కానీ, అంగన్వాడీ కానీ, గ్రామ పంచాయత్ సెక్రటరీ కానీ అందరూ అలర్ట్గా ఉండాలి. అలానే ఉద్దానం ఇష్యూ కూడా రివ్యూ చేయడం జరిగింది. యాజ్ ఫార్ యాజ్ ఉద్దానం ఇష్యూ ఈజ్ కన్సర్న్, మీరందరూ కూడా చాలా క్లోజ్గా దాన్ని ఫాలో చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఆల్మోస్ట్ more than 1 lakh పాపులేషన్ని హౌస్ టు హౌస్ వెళ్ళి, విలేజ్ టు విలేజ్ వెళ్ళి స్క్రీనింగ్ చేయడం జరిగింది. more than 1.2 సీరం క్రియేటిన్ ఉన్న వాళ్ళు 13,000 మంది ఉన్నారు. అయితే సీరియస్నెస్ 3 పైన ఉంటే సీరియస్నెస్ స్టార్ట్ అవుతుంది. అయితే మనం ఏం చేసామంటే అక్కడ దాకా వెళ్లకుండా 1.2 నుంచి క్యాచ్ చేయటం మొదలుపెట్టాము. సో అందులో ఇప్పటికి 184 మెంబర్స్కి 5 వచ్చింది. వాళ్ళని ఇప్పుడు రివ్యూ చేసి డయాలసిస్లో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమస్య స్టార్ట్ అయినప్పటి నుంచి నాట్ ఓన్లీ దట్ వీఆర్ స్క్రీనింగ్ అండ్ బట్ ఆల్సో బ్యాకప్ సపోర్ట్ ఉండాలి. ఇంతకుముందు ఆ రిమ్స్లో ఓన్లీ రిమ్స్ వాజ్ హ్యావింగ్ డయాలసిస్ సెంటర్. టుడే వీఆర్ హ్యావింగ్ డయాలసిస్ సెంటర్ ఇన్ టెక్కలి, వీఆర్ హ్యావింగ్ డయాలసిస్ సెంటర్ ఇన్ సోంపేట అండ్ ఆల్సో ఇన్ పలాస. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫంక్షనల్ అయినాయి లాస్ట్ 4 monthsలో. పేషెంట్స్ ఫస్ట్ టైం డయాలసిస్కి ఏవీ ఫిస్టులాకి కేజీహెచ్కి వెళ్ళేవారు. టుడే వీఆర్ డూయింగ్ ఏవీ ఫిస్టులా రైట్ ఇన్ ద రిమ్స్. ఈరోజు ఇంకొక ఇష్యూ ఏమొచ్చిందంటే ఈవెన్ 3.5 పైన ఉన్నా కూడా డయాలసిస్ అవసరం లేకపోవచ్చును అని స్పెషలిస్ట్ చెప్తున్నారు. సో నేను ఈరోజు ఏం చెప్పానంటే మీరు ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ డెవలప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ 3 సీరం క్రియేటిన్ ఉంటే అతన్ని మనం ఇప్పుడు ట్రీట్ చేయకపోతే అతను 4-5కి దాటిపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళకి పిహెచ్సి లెవెల్లోనే మనం డ్రగ్స్ ఇవ్వటము, తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటము అనేది ఇప్పుడు మనం డిసైడ్ చేసాము. సో పేషెంట్స్ డోంట్ హ్యావ్ టు కమ్ ఆల్ ద వే టు రిమ్స్ ఆర్ ఈవెన్ దే డోంట్ హ్యావ్ టు కమ్ టు టెక్కలి ఆర్ హాస్పిటల్ లైక్ దట్. వాళ్ళ పిహెచ్సి దగ్గరనే వాళ్ళకి డ్రగ్స్ ఇవ్వడానికి మేము చర్యలు తీసుకుంటాం. కొన్ని డ్రగ్స్కి కేజీహెచ్ కూడా వెళ్ళాల్సి వస్తుందనేది ఇందాక రిమ్స్ డాక్టర్ గారు అన్నారు. అవి వీ విల్ మేక్ ఇట్ అవైలబుల్ నాట్ ఓన్లీ ఇన్ రిమ్స్, వీ విల్ మేక్ దోస్ డ్రగ్స్ అవైలబుల్ వేర్ ఎవర్ దేర్ ఆర్ డయాలసిస్ సెంటర్స్ సో దట్ పీపుల్ డోంట్ హ్యావ్ టు గో. తర్వాత కొంత ఐసీ కూడా బాగా స్ట్రెంగ్తెన్ చేయాలి. అంటే పబ్లిక్లో కూడా ఒక అవగాహన, అంటే ఎక్కువ నీళ్ళు తాగటము, తర్వాత పెస్టిసైడ్ క్యాన్స్లో వాటర్ స్టోర్ చేయకూడదని చెప్పటము, ఖైనీ తినకూడదని చెప్పటము,
తర్వాత పెయిన్స్ అలాంటివి వస్తే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గర వెళ్ళి హై డోసేజ్ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు. సో అది వాటి మీద కూడా ప్రచారం చేయటము, అంటే కమ్ టు ద గవర్నమెంట్ ఫెసిలిటీ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర నుంచి చేయాలని చెప్పి. సో దట్ ఈస్ అనదర్ పార్ట్ అనమాట. లాస్ట్ 4 monthsలో స్క్రీనింగ్ చేశాము, డయాలిసిస్ సెంటర్స్ ఓపెన్ చేశాము, శ్రీకాకుళంలో ఏవీ ఫిస్టులా స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఇమీడియట్గా ఆల్ డ్రగ్స్ వీ మేక్ అవైలబుల్ రైట్ అప్ టు ద పిహెచ్సి లెవెల్. ఒకటి. రెండవది, వీ విల్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ ఎ నెఫ్రాలజీ యూనిట్ దట్ కమ్స్ ఇన్ శ్రీకాకుళం రిమ్స్లో. అలాగే క్యాబినెట్ మొన్న ఇక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ కూడా అప్రూవ్ చేశారు. దట్ విల్ గో ఆన్ ఎ గ్రాండ్ ఛాలెంజ్ ప్రాజెక్ట్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. The best institutes will participate and that center will be at Srikakulam. నిన్ననే సెక్రటరీ సౌమ్య స్వామినాథన్ గారితో కూడా మాట్లాడటం జరిగింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు. ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. సో దాని గురించి కలెక్టర్ గారు ఇందాక చెప్పారు దట్ RO ప్లాంట్స్ ఆర్ గెటింగ్ రెడీ అండ్ నెక్స్ట్ మంత్కి 6 RO ప్లాంట్స్ నెక్స్ట్ మంత్కి అవి కూడా రెడీ అయ్యి అవి కూడా పబ్లిక్కి డెడికేట్ చేయటం జరుగుతుంది. So from medical and health side, we are taking all measures. One, public education. Second, screening. Third, screening తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్. ఇంకా కూడా కొంతమంది స్క్రీన్ అయిన వాళ్ళు సెకండరీ సెంటర్స్కి రాలేదు. సో వాళ్ళకి ఏంటంటే విలేజ్ వైజ్ ప్లాన్ ఇచ్చేసి 108 అంబులెన్స్లో తీసుకొని వచ్చి సెకండరీ సెంటర్స్లో మళ్ళీ చెక్ చేయించి మళ్ళీ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి మెడికేషన్ ఇచ్చి వాళ్ళని ఫాలో అప్ చేయమని. ఇప్పుడు ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ స్క్రీన్డ్ వీళ్ళది మన దగ్గర ఎలక్ట్రానిక్ డేటా కూడా ఉంది, హెల్త్ రికార్డ్ ఉంది. సో వీఆర్ కమిటెడ్ టు ఎన్ష్యూర్ దట్ we tackle this problem, and once the research center gives us the root cause of the problem, we can completely try to eradicate it. ఇవి అన్నీ రివ్యూ చేయడంతో పాటు all the PHCs, all CHCs, area hospitals, they must conduct the HDS committee meeting every month. ఇప్పుడు NHM కింద పిహెచ్సిస్కి కానీ సిహెచ్సిస్కి కానీ ఫండ్స్ వస్తాయి ఫర్ డూయింగ్ జనరల్ డెవలప్మెంట్. హెచ్డిఎస్ కమిటీస్ మీటింగ్ కండక్ట్ చేయకపోతే NHM గైడ్లైన్స్ ప్రకారము ఒక ఫెసిలిటీ ఫండ్స్ ఇంకొక ఫెసిలిటీకి వెళ్ళిపోతుంది. సో దాట్ హ్యాస్ టు బి మానిటర్డ్ వెరీ క్లోజ్లీ. కొన్ని చోట్ల ఇంకా కూడా హెచ్డిఎస్ కమిటీ సరిగా జరగటం లేదు, కంపల్సరీగా జరగాలని నేను రిక్వెస్ట్ చేశాను. అలాగే మనకి ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు 5 స్టార్ట్ చేశారు. ద టైమింగ్స్ మార్నింగ్ 8 to 12, అలాగే ఈవినింగ్ ఇట్ ఇస్ 4 to 8. చాలా మంచి సెంటరు. రూరల్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో 19 రకాల డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉంటాయి, కానీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో 30 రకాల టెస్టులు ఉన్నాయి. దిస్ ఈజ్ ఈక్వల్ టు సిహెచ్సి అనమాట. అండ్ పేషెంట్స్కి ఫ్రీగా ఇస్తారు టెస్ట్లు, డ్రగ్స్ ఆల్సో. సో బట్ దిస్ హ్యాస్ టు బి పబ్లిసైజ్డ్. So I have requested them to create more awareness in the people. Teleconsultation with 5 specialists is also available in this urban health centers. So that was also reviewed today with Commissioner Municipal Corporation. RIMSలో కలెక్టర్ గారు నా నోటీస్కి తీసుకొచ్చారు ఏంటంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ వేకెంట్ ఉన్నాయి, అవి ఫిలప్ చేయమని రిక్వెస్ట్ చేశారు. కంపల్సరీగా అది తీసుకొని we will take it up on priority and we will ensure ఇప్పటికీ 2.2 crore వర్త్ ఎక్విప్మెంట్స్ ఈ రిమ్స్కి త్వరలోనే, అంటే APMSIDC టెండర్ ప్రాసెస్లో ఉంది, ఆ ఎక్విప్మెంట్స్ కూడా వస్తాయి. సో బికాస్ శ్రీకాకుళం ఈజ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ఈవెన్ విశాఖపట్నం. సో దిస్ షుడ్ బి ఏ గుడ్ హాస్పిటల్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎయిమింగ్ అట్. And in addition to these vacancies, what I told you, we are also getting some more in-service candidates, almost 20 to 25 in-service candidates ఇప్పుడు PG కంప్లీట్ చేసి వస్తున్నారు. So we are hoping that we will be able to strengthen the hospitals in Srikakulam. Okay? All who are undergoing dialysis in government hospitals are entitled. పేమెంట్ వాళ్ళకి ఎందుకు చెప్పామంటే పోర్టల్ ఉంది వాళ్ళ దగ్గర, ఇప్పటికీ చంద్రన బీమా యోజన పోర్టల్.